ఆదిశంకర యూనివర్సిటీ ఫౌండరు అయినటువంటి డాక్టర్ పెంచలయ్య సార్ అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎందుకని సార్ మీకు చదువు అంటే అంత ఇష్టం? మేము చిన్నప్పుడు చాలా పేద స్థాయి నుంచి వచ్చాను. మధ్యతరగతిలో ఇంకా దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినండి. చదువుకోకపోతే నేను ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నాను. చదువే ఆధారం, చదువే జీవనం, కాబట్టి తప్పదు. చదువు మీదనే ఆధారపడ్డాం, చదువుతూనే ఉన్నాం. చదువు వల్లనే మార్పు వస్తుంది. అది నేను నా విషయంలో చూశాను. అలా అంటే ఒక గట్టి నమ్మకం ఉంది కాబట్టి మా పిల్లల్ని, అంటే మన కాలేజీలో చేరిన పిల్లలందరూ మన పిల్లలే. వాళ్ళు చదువు వలన డెవలప్ అవుతారే కానీ ఇంక వేరే రకంగా డెవలప్ కారు అనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకాన్ని మీదనే నేను పనిచేస్తున్నా. 2001లో ఇది కాలేజీ పెట్టినప్పుడు ఒక 70-80 కాలేజీలు వచ్చినాయి ఆ ఇయర్లోనే, అంత ముందు కాకుండా తర్వాత కాకుండా. ఆ పెట్టే రోజే మేము రోడ్ మ్యాప్ ఒకటి పెట్టుకున్నాం. అంటే ఫస్ట్ ఎన్బిఏ కావాలా, తర్వాత న్యాక్ ఉండాలా, తర్వాత అటానమస్ కావాలా. అటానమస్గా కొద్ది రోజులు బాగా సక్సెస్ఫుల్గా రన్ చేసినాకే మనం నెక్స్ట్ లెవెల్ ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీ. ఇది ఒక దాని యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఒక రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ని 2001లోనే మేము డిసైడ్ చేసుకుని కాలేజీ పెట్టాం. అంటే కాలేజీ స్థాపించే ముందే మీకు ముందే ఆ రోడ్ మ్యాప్ ఉంది. ఎందుకంటే నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా లా కాలేజీలో పనిచేశాను. గ్రేట్ సార్. పార్ట్ టైం లెక్చర్గా పనిచేసాను ఇంకా చెప్పాలంటే. కాబట్టి ఆ ప్యాషన్ ఉంది, టీచింగ్ ప్యాషను ఉంది. అదే ఉద్దేశంతో టీచింగ్ కాలేజీ పెట్టాలని అనుకున్నాం. ముందు ఫస్ట్ 87లో లా కాలేజీ పెట్టాను కర్నూలులో. 2001లో ఇంజనీరింగ్ కాలేజు పెట్టాము. పెట్టినప్పుడే మేము అనుకున్నాం ఇది ఎప్పుడైనా నెక్స్ట్ ఒక 25-30 ఏళ్లలో ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే పెట్టాం. దాని మీదనే పనిచేసాం. అన్ని స్టేట్లో నేను బిజినెస్ మహారాష్ట్రలో చేశా, కర్ణాటకలో చేశా, తమిళనాడులో చేశా. ఈ 3 రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్కి పెద్ద లాబీ ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఆంధ్రా నుంచి వెళ్ళినా ఎవరైనా చదువుకోవడానికి పోతే అది పోతే కర్ణాటక పోతారు, లేదా తమిళనాడు పోతారు, లేకపోతే మహారాష్ట్ర పోతారు. అంటే సింబాయిసెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఫ్యాకల్టీని రిటైన్ చేసుకోవడంలో కానీ, అలాగే అకాడమిక్స్లో ఎలా అయితే మన పిల్లలకి గ్రోత్ ఫ్యాక్ట్ ఉంటుంది వాళ్ళు, అంటే ప్లేస్మెంట్స్ కానీ లేదా ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కానీ ఏమైనా ఉంటుందని ఆ వైపే నేను చూసుకుంటున్నాను. అటువంటి కాలేజీలనే నేను విజిట్ చేసి వాళ్ళ నేను స్ఫూర్తి పొంది ఇక్కడ కూడా అదే రకంగా చేయాలనేది చేస్తున్నా. ఫస్ట్ టీసీఎస్ అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్ ఈ రీజియన్లోనే, ఎంటైర్ రాయలసీమ రీజియన్లోనే. నెక్స్ట్ ఎన్బిఏ అక్రెడిటేషన్స్ అయింది 3 సార్లు, న్యాక్ 3 సార్లు అక్రెడిటేషన్స్ అయింది, అటానమస్ అయ్యి 15 సంవత్సరాలు అయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి? డీమ్డ్ యూనివర్సిటీ మన మ్యాప్లో ఉన్న పాయింట్. దానికి కృషి చేసాం, ఆ క్వాలిటీతోనే కృషి చేసాం. మా మొత్తం టీము, అంటే టీచింగ్ టీము, నాన్ టీచింగ్ టీము, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ దానికి మా యొక్క యజ్ఞానికి అందరూ కలిసి వచ్చారు. వారి వంతు పోషించారు. దాంతోనే ఇది డీమ్డ్ యూనివర్సిటీ అయ్యింది. సింపుల్. ఓకే సార్, ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరుకున్నారు. ఫైనల్గా మీ గోల్ అయితే రీచ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలి ఆదిశంకర యూనివర్సిటీలో అనే స్టూడెంట్స్కి, ఎంటైర్ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి కోర్సులన్నీ మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయి. మొత్తం ఉంటాయి. ఇప్పుడు కొత్త కోర్సులు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో. అవును సార్. డిమాండ్ ఉన్న కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లెర్నింగు, సైబర్ సెక్యూరిటీ, తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా క్వాంటమ్ వ్యాలీ అని విజయవాడలోనే లాంచ్ చేశాడు. అంటే క్వాంటమ్ వ్యాలీ అనేది చాలా రాబోయే రోజుల్లో విపరీతమైన డిమాండ్ అనేది వస్తుంది. దాన్ని ఉద్దేశించే గవర్నమెంట్ కూడా ఆ ఫోకస్లోనే ఉంది, ఆ విజన్లోనే ఉంది. మేము కూడా ఆ విజన్లో ఉన్నవాళ్ళం కాబట్టి మేము కూడా అటువంటి కోర్సులు పెడుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చే వాళ్ళందరికీ క్వాంటమ్ కంప్యూటింగ్, బీటెక్, మిషన్ లెర్నింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, తర్వాత డేటా అనలిటిక్స్, డేటా మైనింగ్, మిషన్ లెర్నింగ్, న్యూ టెక్నాలజీస్ మీద కొత్త ఎడ్యుకేషన్ ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంకోటి ఉంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫైనాన్షియల్ ఏరియాలో రేపు రాబోయే రోజుల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది లేకుండా లేదు. ఏ రికార్డు కూడా ఎవరు ట్యాంపర్ చేయలేరు. అది కూడా మనం
పెడుతున్నాం బీటెక్. ఇవన్నీ న్యూ కోర్సులు. న్యూ కోర్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అప్కమింగ్ కోర్సులు, డిమాండ్ ఉన్న కోర్సులు, ప్లేస్మెంట్స్ దేనికి బాగున్నాయో దానికి ఆ కోర్సులు చేస్తున్నాం. చాలా. అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ డూయింగ్, మాకు 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి త్రిపురలో, ఇంకోటి కర్ణాటకలో, ఇంకోటి తమిళనాడులో. సూపర్ సార్. సేలం తమిళనాడు, బెంగళూరు కర్ణాటక, త్రిపుర స్టేటు చేస్తున్నాం. ప్రతి ఇయరు 1200 నుంచి 1000 స్టూడెంట్స్ని మేము వీఆర్ ప్లేసింగ్ ఒక్కొక్క స్టేట్లో 1200 మంది, త్రిపుర వాళ్ళని, కర్ణాటక వాళ్ళని, తమిళనాడు వాళ్ళని, అంటే ఇంచుమించు 3000 చిల్లర 3500-600 స్టూడెంట్స్ని మేము డ్రాప్ అయిన స్టూడెంట్స్ మళ్ళీ తీసుకొచ్చి ట్రైన్ చేసి డీడీజీకేవై కింద వాళ్ళని ప్లేస్ చేసి కంటిన్యూ చేస్తున్నాం. 3 నెలల తర్వాత కంటిన్యూ చేస్తున్నాం. ఈ మధ్య 2 గెట్ టుగెదర్లు పెట్టాం బెంగళూరులో. అందరినీ పిలిచి 3 స్టేట్ల యొక్క ప్లేస్ అయిన స్టూడెంట్స్ని, 3000 చిల్లర మంది స్టూడెంట్స్ని ఒక గెట్ టుగెదర్ పెట్టి భోజనం పెట్టి ఆ SRLM హెడ్లో పిలిచాం, ఆ స్టేట్ హెడ్ని. వాళ్ళందరూ చాలా సంతోషంగా అసలు బెస్ట్ సొసైటీ అన్న మాకు రిమార్క్ ఇచ్చిపోయారు. సూపర్ సార్. స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి అతి తక్కువ ఫీజుల్లో కూడా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే మాకు దొరుకుతుందని చాలా సంతోషంగా ఉన్నారు. దాంతోపాటు మీరు కొంత ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని తెలిసింది. దాని గురించి ఒక మాట చెప్తారా? 2004లో ఫస్ట్ ఈనాడులో ఒక ఐటెం వచ్చింది సార్. ఆ అమ్మాయికి 90% మార్క్స్ వచ్చినవి, కానీ ఏ ఇంజనీరింగ్ కాలేజీ పోయినా కూడా అప్పుడు 90,000 ఉంది ఫీజు. 90,000 కడితేనే ఫీజు, డొనేషన్ కావాలంటే ఎగ్జామిషన్ ఇస్తామన్నారు, కానీ ఫీజు లేకుండా ఎవరు సీటీని అన్నారు. ఆ అమ్మాయి, వాళ్ళ అమ్మ చేపలు అమ్ముకునే అమ్మాయి, వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ అమ్మాయి చదువుకోవాలని ఆశ, కాలేజీకి పోతే 90,000 కట్టమంటున్నారు. వాళ్ళ దగ్గర 90,000 లేదు, ఫిష్ అమ్ముకునేవాళ్ళు. సుమలత అనే అమ్మాయి పేరు నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఆ న్యూస్ ఐటమ్ చూసి పిలిపించి, నేను ఇక్కడే ఇదే రూమ్లో కూర్చొని, చేంబర్లో కూర్చొని, నీకు ఫ్రీ సీట్ ఇస్తున్నామని చదువుకోవాలన్నది. అమ్మాయి షాక్ అయ్యి దండం పెట్టేసి పోయింది. ఆ అమ్మాయి చదువుకుంది, టీసీఎస్లో సెలెక్ట్ అయింది, టీసీఎస్లో వర్క్ చేస్తుంది ఈరోజు. సూపర్ సార్. మంచి పొజిషన్లో. ఆ అమ్మాయి స్ఫూర్తితో డిసైడ్ చేసిన 10% మేనేజ్మెంట్ సీట్స్లో ఫ్రీగా ఫర్ పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్, ఫ్రీ, ఏ తారతమ్యాలు లేకుండా, మతం లేదు, కులం లేదు, ఏమీ లేకుండా ఇచ్చాం. మెరిట్ స్టూడెంట్స్ 90% ఉండింది ఫ్రీ సీట్ అనేది 2004లో స్టార్ట్ చేసినాను. 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఇచ్చాడు. అప్పుడు అందరూ చదువుకోవడానికి అవకాశం వచ్చింది, అది వేరే విషయం. 2009లో ఆయన పెట్టింది ఫీజు రీఎంబర్స్మెంట్. 2004లో నేను స్టార్ట్ చేశాను. చాలా గ్రేట్ సార్ నిజంగా. తర్వాత మళ్ళీ ఏఐసిటీ వారిని పోయి రిక్వెస్ట్ చేసి ఈ ప్రాక్టీస్ చేస్తున్నానంటే వాళ్ళు కూడా 10% మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీగా ఇవ్వండి అని మాకు ఆర్డర్ ఇచ్చి, ఆ 10% ఇంకో 10% సూపర్ న్యూమరీ కోటా ఇచ్చి వాటి నమ్ముకోమని అన్నారు. అది కంటిన్యూ అయింది 3 ఏళ్ళు. తర్వాత వేరే ఏఐసిటీ చైర్మన్ మారి దాన్ని మళ్ళీ రద్దు చేశాడు. మీ స్ఫూర్తితోనే ఆ 10% ఫ్రీ సీట్లు అలాట్ చేశారు. సూపర్ సార్, చాలా సూపర్. దట్ ఐ కెన్ కమాండ్ అండ్ టెల్. సూపర్ సార్. అయితే అటువంటి కార్యక్రమే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. అయితే ఈ సంవత్సరం యూనివర్సిటీ డిక్లేర్ అయినాక మొన్ననే అనౌన్స్మెంట్ చేశాను సార్. ఎవరైతే 975 మార్క్స్ వస్తాయో, ఎంతమంది వస్తే అంతమందికి నేను ఫ్రీ సీట్ ఇస్తానని చెప్పాను. 1000 మంది కానీ 1000 మందికి ఫ్రీ సీట్ ఇస్తా. ఏమంటే యూనివర్సిటీలో సీట్ లిమిట్ అనేది మన ఇష్టం. అదే గవర్నమెంట్ అఫిలియేటెడ్లో వాళ్ళు ఇవ్వాలా, మనం ఫిల్ చేసుకోవాలా. మనం ఇప్పుడు వాళ్ళు 900 మంది వచ్చారు, 900 మందికి నేను ఇస్తా. సూపర్ సార్, నైస్. 500 మంది వస్తే 500 మందికి ఇస్తా. మిగిలిన సీట్లే మనం మేనేజ్మెంట్ కోట కింద అమ్ముతాం. అందుకని వెరీ వెరీ క్లియర్, వీఆర్ ఎంకరేజింగ్ మెరిట్ స్టూడెంట్స్. దే ఓన్లీ గివ్ గుడ్ విల్ టు ది యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్గనైజేషన్. అదే రకంగా, ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళందరూ వస్తారు. మెరిట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, ఆ ప్లేస్మెంట్లు పెరుగుతాయి, కంపెనీలు కూడా వస్తాయి అక్కడికి. ఇవన్నీ విన్ విన్ సిచ్యువేషన్. సార్ ఏమన్నా టైప్స్ ఉన్నాయా ఫారిన్ యూనివర్సిటీతో? ఉన్నాయి. యాక్టివ్గా 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని బ్యాంకాక్ వాళ్ళతో టైఅప్ ఉంది. టైఅప్ ఉండి మా స్టూడెంట్స్ ఈరోజు ఒక 100 మెంబర్ స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ నెక్స్ట్ మంత్ టు బ్యాంకాక్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అది ఎవరంటే ఐక్యరాజ్య సమితి
సపోర్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ ఇది. ఫండ్స్ అన్ని ఐక్యరాజ్య సమితి ఇస్తుంది మొత్తం. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ది వరల్డ్. వాళ్ళతో మేము టైఅప్ ఉంది, ఆల్రెడీ ఎంఓఏ ఉంది. అందుకు 100 మెంబర్ స్టూడెంట్స్ని మేము పంపిస్తున్నాం, ఇంటర్న్షిప్ కింద పంపిస్తున్నాము. అది ఫీజు కూడా వాళ్ళకి కట్టాల్సిన ఫీజులో 50% మేనేజ్మెంట్ భరిస్తుంది, 50% స్టూడెంట్ భరిస్తున్నాడు. చాలా సూపర్. పంపిస్తే వాళ్ళందరికీ ప్లేస్మెంట్ కూడా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్. ఇది ఇప్పుడు దాకా మన ఈ ఆంధ్రాలో ఏ యూనివర్సిటీ కానీ ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్కి ప్రయత్నించిన వాళ్ళు లేరు. సో నెక్స్ట్ మంత్ పోతున్నారు, ఆగస్టులో పోతున్నారు. ఆగస్టులో పోయి ఒక మ్యాక్సిమం అంటే ఒక 3 నెలలు ఉంటారట. 3 నెలల్లో ప్లేస్ అవుతారు, అక్కడే ఏడాది జాబులు చేసుకుంటారు. మంచి నేమ్ కాలేజీకి వస్తుంది. అంతే కదా సార్? అంతే. సూపర్ సార్. ఇటువంటి ఒకటి ఇంకొకటి మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ అని హాలాండ్లో ఉంది. వాళ్ళతో మాకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది. యుఎస్ఏలో ఉంది. ఆ యుఎస్ఏలో ఉన్న మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ, ఇట్స్ నథింగ్ బట్ హాలాండ్ అండ్ యుఎస్ బోత్ వాళ్ళ దగ్గర ఉన్న యూనివర్సిటీ. అయితే వాళ్ళ కోర్సులు ఉన్నాయి. వాళ్ళతో మేము ఈ న్యూ టెక్నాలజీస్తో డెవలప్ అయ్యి అంటే టైఅప్ అయ్యి కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాము. డ్యూయల్ డిగ్రీ ఇస్తాం. ఆదిశంకర ఇండియన్ డిగ్రీ, మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ అమెరికన్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ ఇస్తున్నాం. ఆ టైఅప్ ఉంది కాబట్టి ఏ స్టూడెంట్ అయితే చేరతారో హాలాండ్ యూనివర్సిటీలో వాళ్ళకి 2 డిగ్రీలు వస్తాయి కాబట్టి వరల్డ్ వైడ్ దే కెన్ సెల్ దేర్ ఓన్ అమెరికన్ డిగ్రీ. ఇండియాలో జాబ్స్ కానీ ఇండియన్ డిగ్రీ ఆదిశంకర యూనివర్సిటీ. సో ఆదిశంకర ఈజ్ అ డొమెస్టిక్ అంటే నేషనల్ యూనివర్సిటీ కింద మనది ఇస్తాము. అమెరికన్ యూనివర్సిటీ కింద మహర్షి యూనివర్సిటీ ఇస్తారు. సేమ్ ఫీజుతోనే, సేమ్ ఫీజు. ఆ ఫీజు మేము షేర్ చేసుకుంటాం, వాళ్ళు మేము షేర్ చేసుకుంటాం. ఈ అరేంజ్మెంట్ ఉంది. ఈ అరేంజ్మెంట్ ఎవరికి ఇండియాలో లేదు, ఏ యూనివర్సిటీలో లేదు. ఈ 2 ప్రోగ్రామ్ కొత్త ప్రోగ్రాము బాగుంటుంది. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉంటారు. మాకు అంతకన్నా మించిన హ్యాపీనెస్ అవసరం కూడా లేదు. అమెరికా పోయి చదువుకోవడం అనేది ఇస్ అ డ్రీమ్. వాళ్ళు సాధ్యం కాదు. అది వాళ్ళ లైఫ్లో కూడా అచీవ్ కావడం కష్టం. అంటే చాలా కాస్ట్లీ అమెరికన్ ఎడ్యుకేషన్ అంటే. అటువంటిది ఆదిశంకర్లో చేరినందువలన బీయింగ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఆదిశంకర దే కెన్ రైట్ ది ఎగ్జామ్స్. దే అప్టైన్ 2 degrees, డ్యూయల్ డిగ్రీస్, 1 American degree, 1 Indian degree. Indian degree conferred by Adisankara University, that is conferred by Maharshi Vedic University, USA. సూపర్ సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మాకు ఆల్రెడీ కోఆర్డినేటర్స్ ఉన్నారు. నేపాల్, ఆఫ్రికన్ కంట్రీస్లో అంటే జాంబియా, టాంజానియా అండ్ జోహాన్స్బర్గ్, ఫ్యూ యూనివర్సిటీస్, లెసోతో, వీటిలో మాకు ఆల్రెడీ నెట్వర్క్ ఉంది. నాకు వేరే బిజినెస్ ఉన్నందువలన ఆడ నెట్వర్క్ కూడా ఉన్నందువలన వాళ్ళు. తర్వాత నేపాల్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఆ నెట్వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు వర్క్ చేయడం. సో వీఆర్ బ్రింగింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ గ్లోబ్, మయన్మారు, భూటాన్, మయన్మారు, శ్రీలంక, ఇది ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీసు అండ్ నేపాల్. మెజారిటీ స్టూడెంట్స్ వస్తున్నారు, ఉంటారు. ఈ సంవత్సరం అంతా ఇట్స్ ఏ కాస్మోపాలిటన్ క్యాంపస్ అవుతుంది. అంటే నాట్ ఓన్లీ ఆల్ స్టేట్స్ అండ్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ ఆల్సో స్టూడెంట్స్ ఆర్ కమింగ్ దేర్. సో దే విల్ బి దేర్. సో క్రాస్ కల్చర్ దే కెన్ సీ, దెన్ ఓన్లీ దే కెన్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ యూనివర్సిటీ. అదర్వైజ్ లేకపోతే అఫిలియేటెడ్ కాలేజ్ లాగా ఉంటుంది కదా. అందుకోసం సూపర్ సార్. మీకు ఆదిశంకర ఎడ్యుకేషను, ఇట్ ఈస్ ఎ యూనిక్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. వై ఐఎమ్ టెలింగ్ యూనిక్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ ఏదైతే ముందుకు పోతుందో అంటే డిమాండింగ్ డొమైన్స్ ఉన్నాయో ఆ కోర్సులే పెడుతున్నాము, ఆ డిగ్రీసే ఇస్తాము. వాటితో పాటే ఎడ్యుకేషన్ అంటే ఏదో మగప్ చేసి సర్టిఫికేట్ తీసుకుని పోయేది కాదు. ది స్టూడెంట్ షుడ్ బి ఏ హోలిస్టిక్ సిటిజన్ లాగా ఉండాలి, వరల్డ్ క్లాస్ సిటిజన్ లాగా ఉండాలి. దానిగా ఇవన్నీ మెడిటేషను, యోగా, ఇవన్నీ పంచకర్మాలు అన్నీ స్టార్ట్ చేస్తున్నాం. దాంతోపాటే సనాతన ధర్మం ఎడ్యుకేషన్ అంటే మెకానికల్గా బై హార్టెడ్ ఎడ్యుకేషన్ కాదు. ఇట్ ఈస్ ఏ సనాతన ధర్మ బేస్డ్ ఎడ్యుకేషన్. పిల్లల్లో ఈరోజు ఇంకొక చెప్తా, కొన్ని కార్పొరేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, లైక్ విఐటి కానీ ఎస్ఆర్ఎం కానీ, వాటిలో పోయేసి డ్రగ్స్కి అలవాటైపోతున్నారు. చాలా దారుణంగా ఉంది ఆ పరిస్థితి చూస్తే.
వాటి నుంచి రక్షించాలనే ఉద్దేశంతోనే మేము సనాతన ధర్మ సనాతన ఎడ్యుకేషను అనే దాన్ని మేము మంత్రంగా పెట్టుకున్నాం. ఆ మంత్రమే చెప్పిస్తాం, ఆ మంత్రమే పిల్లల చేత కూడా చేయిస్తాము. అటువంటి విద్యార్థులను తయారు చేసి బయటికి పంపించి సేఫ్గా వాళ్ళ పేరెంట్స్కి మంచి సిటిజన్స్గా హ్యాండ్ ఓవర్ చేస్తామనేది మీ ద్వారా నేను హామీ ఇస్తున్నా. సార్ గతంలోకి ఇప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయ్యిందా సార్? అంటే కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు అందుకని చెప్పి యూనివర్సిటీ అయిన తర్వాత బాధ్యత చాలా ఎక్కువ. అవును సార్. సంతోషం కాదు అది పెద్ద బాధ్యత తీసుకున్నట్టు. ఆ బాధ్యత తగ్గట్టు హాస్టల్స్ నంబర్ పెంచాలా, ఏరియా మీద పెరగద్ది. తర్వాత స్టాఫ్ టు అట్రాక్ట్ ది ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ది ఇండియా ఆర్ మేబీ వరల్డ్, దే నీడ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కావాలా వాళ్ళు ఉండడానికి, నివాసాలు. అందుకని ఫ్యాకల్టీ క్వార్టర్స్, ప్రొఫెసర్ క్వార్టర్స్ కట్టించాలా. అకాడమిక్ బ్లాక్స్ ఇంప్రూవ్ అవుతాయి, ల్యాబ్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో బికాజ్ వీఆర్ కంపీటింగ్ విత్ ది వరల్డ్. సో అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా హైగానే ఇంప్రూవ్ అవుతుంది. యూనివర్సిటీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్ అంత కన్నా ఎక్కువగానే చేయాలి. చేసినప్పుడే మనం న్యాయం చేయగలం. అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది, ల్యాబ్స్ అప్డేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఫుడ్ ఫెసిలిటీస్ కూడా డిఫరెంట్, అంటే నాట్ ఓన్లీ ఆంధ్ర కాస్మోపాలిటన్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మనం క్యాంటీన్స్, ఫుడ్ కోర్ట్స్ ఇంప్రూవ్ చేయాలా. అవన్నీ చేస్తామని మీ ద్వారా నేను హామీ ఇస్తున్నా. ఓకే. నేను మా చిన్న పిల్లల్ని అంటే మనవరాల్ని స్కూల్లో చేర్చా. వాళ్ళు తినే భోజనం చూస్తుంటే అంతా కార్పొరేటు కమర్షియలు లేదా ఏదో బ్రాండ్ అనేది పెట్టుకొని ఏదంటే అది ఫుడ్ తింటున్నారు. ఆర్గానిక్ అనేది లేదు. పిజ్జాలు, మరి భయంకరమైన పిజ్జాలు, బర్గర్స్, పిజ్జాలతో తింటున్నారు. కార్పొరేట్ స్కూల్స్లో కూడా అదే పెడుతున్నారు ఎక్కువగా. నాకు భయం వేసి నిజంగాను మా పిల్లలకి ఎక్కడ ఆర్గానిక్ ఉంటే అవే తీసుకుపోయి పెడతా. ఒక మిల్క్ డైరీ ఉంది, అంటే గోశాల రన్ బై RSS బెంగళూరులో, కొంచెం ఒక 30 కిలోమీటర్ దూరంలో. నేను కొంత డొనేట్ చేశాను ల్యాండ్, దాంట్లో వాళ్ళు పెట్టారు. ఒక 850 గోలు నేటివ్ కౌస్, జెర్సీ కాదు. జెర్సీ ఇస్ నాట్ ఏ కౌ అనేది మా ఆర్గ్యుమెంటు. ఆ నేటివ్ కౌస్తో ఉన్న గోశాల నుంచే మిల్క్ తెచ్చుకుంటాం. ఆ నెయ్యి కూడా అక్కడి నుంచి తెస్తాం. అదే పెడతాను మా మనవరాలకి. అలాగే ఇక్కడ నెల్లూరులో రామన్నపాలెంలో మాది ఒక 20 ఎకరాలు ఉంటే ఆడ ల్యాండ్ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాం. అంటే గోమూత్రము, గోపేడ ఇవన్నీతోనే చేస్తాము. పెస్టిసైడ్, ఫెర్టిలైజర్ వాడం. ఓల్డ్ నేటివ్ ఇవి ఉన్నాయి కదా, నేటివ్ సీడ్స్, ఎర్ర విసనకూరొడ్లు అంటారు, ఎర్రొడ్లు, ఆ రైసే పండిస్తాం. అయ్యే మా ఇంట్లో అందరం తినేది. మా కూతుర్లు కానీ, నేను కానీ, మా మనవాళ్ళు కానీ అంతా అదే తింటారు. అంటే నేను అన్నప్పుడు ఏంటంటే ఆర్గానిక్ అనేది దానికి ఏది ఆర్గానిక్ ఏది నకిలీ అని తెలియకుండా ఉంది కదా. అందుకని నేను ఆర్గానికే పెడుతున్నాను భోజనం. అదే ఉద్దేశంతో ఆదిశంకర యూనివర్సిటీ అయిన తర్వాత నేను 200 ఏకర్స్, ఆల్రెడీ 100 ఏకర్స్ ఉంది అంతకుముందు సొసైటీకి. ఈ సేమ్ ఈ కాలేజ్ సొసైటీకి 100 ఏకర్స్ ఉంది. ఇంకొక 100 ఏకర్స్ కొనాల, 200 ఎకరాలు ఉంటే కానీ ఇక్కడ మనం బియ్యం సప్లై చేయలేమని అండ్ కూరగాయలు సప్లై చేయలేమని నేను ఈ మధ్య ఒక 60 ఎకరాలు కొన్నా నాయుడుపేట దగ్గర. కర్రబల్లవోలని ఒక విలేజ్ ఉంటే ఆ విలేజ్లో కొన్నా. ఇంకొక 40 ఏకర్స్ కూడా కొంటున్నా. ఈ మంత్లో రిజిస్ట్రేషన్ అయిపోద్ది. 100 ఏకర్స్ అది పాతది, 100 ఏకర్స్ బిట్రగుంటలో ఉంది. ఈ 200 ఏకర్స్లో నేను వ్యవసాయం చేయిస్తున్నా ఆర్గానిక్. ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ వేయను. ఆ దాంట్లోంచి వచ్చిన రైస్నే మేము ఇక్కడే పెట్టుకొని హాస్టల్ పిల్లలందరికీ ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా వచ్చిన రైస్ని, కూరగాయల్ని వాడే మేము క్యాంటీన్లో భోజనం పెడతాం. పాలు కూడా ట్రై చేస్తే, ప్రస్తుతం పాలు కాదు, ఇంకా గోవులు లేదా ఆవులు లేదా బర్రెలు కొని చేయాల్సి వస్తుంది. అది ఇంకా నెక్స్ట్ స్టెప్, ఇంకో 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత చేస్తాను. ప్రస్తుతానికైతే రైసు ఆదిశంకర యూనివర్సిటీలో భోజనం చేసే ప్రతి విద్యార్థికి ఆర్గానిక్ రైస్ పెడతానని, ఇటువంటిది మిగిలిన ఏ సంస్థలు పెట్టలేవు.
పెట్టలేదు అన్నదాన్ని పెట్టి చూపిద్దామని దాంతో నేను అనుకున్నాను. అన్నదాన్ని సుసాధ్యం. నేను విలేజ్ నుంచి వచ్చా కాబట్టి అదే ఉద్దేశంతోనే ఉన్నా ఇప్పుడు కూడాను. నేనేం కార్పొరేట్ కాలేదు, పాతవాడిగానే ఉన్నాను. అందుకని అటువంటి భోజనమే పెడదామని ఉన్నా. దానికి పర్మనెంట్ అరేంజ్మెంటు అంటే ఇవాళ కొనడం రేపు లేదు. మా పిల్లలు కూడా భవిష్యత్తులో వాళ్ళు అమ్మకూడదు పొలం, అది కాలేజీకి ఆస్తిగానే ఉంటుంది. ఆడ వచ్చిన ధాన్యం ఈ పిల్లలకి వరి భోజనంగానే ఉండాలనే ఉద్దేశంతో అది టైప్ చేసాం, పర్మనెంట్ అరేంజ్మెంట్. ఇటువంటి ఎవరు చేయలేరు కాబట్టి మనం చేద్దాం అంతే. ఈ ఫుడ్ సార్ మీకు సపరేట్గా వచ్చిందా హాస్టల్లో? హాస్టలే. హాస్టల్ ఫుడ్. మేము ఈవెన్ పెద్ద పెద్ద ఫంక్షన్లకు కూడా ఏ హోటల్కి ఆర్డర్ ఇవ్వం, ఇక్కడే చేయిస్తాము. అవసరమైతే వంటలను తీసుకొచ్చి చేయిస్తాము, లేదా క్యాంటీన్లో చేయిస్తాము. అదే మేము తింటాం, అదే వచ్చిన అతిథులకు కూడా పెడతాం. అదే